అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద ఆదిలాబాద్ రైతులు హడావిడి చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. సోయాబీన్ పంట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా నేతలను కలవడానికి వచ్చామని రైతులు చెబితే 5గురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అన్నారు. కానీ అసెంబ్లీలోకి అందరినీ పంపించాలని వారు డిమాండ్ చేశారు. అందరూ వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెప్పడం జరిగింది. పర్మిషన్ లేకపోవడంతో రైతులు వెనుదిరిగారు. 2,80,000 క్వింటాలకు పైగా సోయాబీన్ ని కొనుగోలు చేయాల్సి ఉంది. 24,000 మంది రైతులు 72 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ అంతకంటే ఎక్కువనే వచ్చింది. 6,280 మంది రైతుల దగ్గర 1,64,000 క్వింటాల పంట ప్రభుత్వం కొనుగోలు చేసింది. సోయాబీన్ పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ డ్యామేజ్ అయిన పంటని విపరీతం అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో నాపేడ్ అనేది కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నింబకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. కాబట్టి సోయాబీన్ పంటను తడిసిన ధాన్యాన్ని కానీ ఎరుపు రంగు మారిన సోయాబీన్ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. మార్కెట్ ఆధ్వర్యంలో వాళ్ళకి డబ్బులు అందించే విధంగా చూడాలి. ఒకటి మరొక పక్క గత ఆగస్టు నుంచి నవంబర్ 4 వరకు కురిసినటువంటి వర్షపాతానికి ఆదిలాబాద్ జిల్లాలో 18,310 ఎకరాలు నష్టం జరిగింది. దానికి కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి మన జూపల్లి కృష్ణారావు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా జీవో లేదు, ఏం లేదు. ఒక ఎకర ఆదిలాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో గొడవకు దిగారు రైతులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేసి తీసుకెళ్లారు. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా సోయా పంట కొనడం లేదని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఆదిలాబాద్ లో రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తత దారితీస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసు వాహనానికి అడ్డు తగులుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులు వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. రైతులు ఏదైతే సోయా పంట ఉందో కొద్ది రోజులుగా అంటే నెల రోజులకు పైగా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు లేక సోయా పంట రంగు మారిందని చెప్పి నాఫేడ్ కొనుగోలు నిరాకరించింది. దీంతో కొన్ని చోట్ల అయితే రంగు మారిందని చెప్పి నాణ్యత లేదని చెప్పి గోదాంలోకి వెళ్ళిన తర్వాత సైతం రిజెక్ట్ చేసి పంపించారు. ఆ లారీల కొద్ది రిజెక్ట్ చేసి పంపించిన నేపథ్యంలో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు సైతం రాసింది. ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే సీఎంకు లేఖ రాయడంతో పాటు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోనే 70,000 పైగా ఎకరాల్లో సోయా పంట పండించారు. వేల మంది రైతులు సోయా పంటను పండిస్తే ఆ కొనుగోళ్లకు నిరాకరించడం కేవలం ఇప్పటి వరకు 1,50,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా లక్షల క్వింటాలకు సంబంధించి సోయా పంటను కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ కొనుగోలు చేయకపోవడం మూలంగా రైతులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ నాయకులు నిరసనలకు పిలుపునిచ్చారు. తాజాగా ఎమ్మెల్యే, ఎంపీ ఆఫీసులో ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక సోమవారం రోజు కలెక్టరేట్ ముట్టడి, అదేవిధంగా మంగళవారం రోజు ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నను
అరెస్ట్ చేసి తీసుకుపోతున్న క్రమంలో కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డు తగిలారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కార్యకర్తలను లాగేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్న దీంతో పోలీసులు వీళ్ళకి మధ్య వాగ్వాదము చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. హలో, ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, జోగురామన్నను అరెస్ట్ చేసి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసు వాహనం కిందనే ఒక పోలీసు చిక్కుకున్నారు. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, పోలీసులు లాఠీ దొబ్బేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరే, ప్రస్తుతం పోలీసు వాహనం కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ముఖ్యంగా ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, జోగురామన్నను ఇతర కొంతమంది రైతులు ఉన్నారు. ఏంటి హలో, రైతుల మీద వ్యతిరేక విధానాలు, సోయాకు వ్యతిరేకంగా ఈరోజు గత సోయాబీన్ పంట చేతికొచ్చి ఆదిలాబాద్ జిల్లా రైతులకు దాదాపు 3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ పంట కొనుగోలు అనేది చేస్తలేరు. ఏవో కుంటి సాగులు చెప్పేసి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత దౌర్జన్యానికి రైతులు గురి కాలేదు. ప్రతి ఒక్కరు కూడా రైతుల పక్షాన నిలవాలని చెప్పి తోటి రైతుగా నేను అందరి సహకారం కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు 3.5 నెలల నుంచి ఎటువంటి సోయాబీన్ కొనుగోలు జరపడం లేదు. ఎప్పుడు లేని విధంగా ఆంక్షలు విధించి రైతు యొక్క నడుమును విరిచే ప్రయత్నం చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. ఓకే, ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, వీళ్ళ ఆందోళన కొనసాగుతుంది. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరుగుతుంది. పోలీసుల వైపు దూసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం మన విజువల్స్ లో చూసుకోవచ్చు, పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు అదేవిధంగా కొంతమంది రైతులు సైతం తరలి వచ్చారు. ఈ క్రమంలోనే తోపులాట జరుగుతుంది. ప్రస్తుతం వారిని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు దొబ్బేస్తున్నారు. మేము శాంతికి వచ్చి వచ్చినాం, శాంతి అనేది ఉంచుతలేదు. ఇది చూడండి దెబ్బలు చూసుకోవచ్చు, రకమైన తోపులాట టెన్షన్ సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఈ కైలాస్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఇది, ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలుదేరుతున్న వారిని పోలీసులు అడ్డుకోవడం, ఈ క్రమంలోనే ఒక రకమైన టెన్షన్ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కొంతమంది రైతులు ఉన్నారు. కాగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి సమస్య? మేడు కూడా ఇత్తనాలు కొంటలేరు ధాన్యాలు. ఏ ఊరు మీది? మాకు సోయలు కొంటలేదు, సోయలు కొంటలేదు. మేము ఎన్నొద్దు ముఖ్యమైన అంటున్నాం. మార్కెట్లో 8 రోజులు అన్నాం. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 5 ఎకరాలు వేసాను నేను. 5 ఎకరాలు వేసిన సోయలాన్ని కొంటలేరు. ముఖ్య అంటున్నారు, ఏమంటున్నారు? ये सोयाबीन नहीं ले रहे सर, सोयाबीन लिए तो हम ये क्या को धरने को आते कि क्या को हम गरीब आदमी वैसा ही घर में गिर के सोयाबीन अभी तक कोई लेना नहीं देना नहीं, परेशानी में है सर. సో ప్రస్తుతం అయితే రైతులు తమ ఆందోళనలో ఉన్నాం, పరిశానలో ఉన్నామని అయితే చెప్తున్నారు. ఇటు రైతులు కొంతమంది తల్లిరాగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర తోపులాట జరిగింది. అందులో తోపులాటలో 2 కానిస్టేబుల్స్ సైతం కింద పడ్డారు. పోలీసు వాహనం కింద పడిపోయే క్రమంలో ఇతర పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు ఇటువైపు నుంచి ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎంపీ ఇల్లు నగేష్ ఇల్లు ఉంటుంది. అటువైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పరుగులు పెడుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎంపీ ఇల్లు ముట్టడికి సైతం ఇక్కడ నుంచి బయలుదేరుతున్న సిచ్యువేషన్ మనం విజువల్స్ లోనైతే చూసుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఒక రకమైన ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించిన వాళ్ళని పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీ ఇల్లును ముట్టడించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు పరుగులు అయితే పెడుతున్నారు. ఇది ఇక్కడ సిచ్యువేషన్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.